ओम नमः शिवाय 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 राम लक्ष्मण जय बोलो हनुमान की हिंदुల ఐక్యత వర్ధిల్లాలి హిందువుల ఐక్యత వర్ధిల్లాలి 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 హిందువుల ఐక్యత వర్ధిల్లాలి 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 హిందూ సమ్మేళనం 25 శివాయ ఆ లేడీస్ కూడా రావాలి అటు కూడా కావాలి వాళ్ళు కూడా లేకపోతే మధ్యలోకి చూడండి ओम नमः शिवाय जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी హిందూ సమ్మేళనం జమ్మికుంట ఏప్రిల్ 25, 2026 శనివారం రోజున శ్రీ విశ్వేశ్వర దేవాలయం బొమ్మలగూడి ప్రాంగణంలో సాయంత్రం 5 గంటలకి సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దయచేసి జమ్మికుంటలో ఉన్నటువంటి హిందూ బాంధవులు కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఇంటి నుంచి ఈ కార్యక్రమానికి తరలి వచ్చి ఈరోజు ఆధ్యాత్మికంగా చింతన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా వీరు వారు అని కులాలకు మతాలకు అట్లాంటివి కాకుండా అందరూ కూడా ఇట్లాంటి మంచి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని, ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్న వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదములు. ఆ రోజు గోపూజ కార్యక్రమం కూడా చాలా విశిష్టంగా ఆ రోజు కార్యక్రమం ఉంది కనుక అందరూ జమ్మికుంటలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ పరమశివుని ఆశీస్సులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం, సెలవు. మన చైర్పర్సన్ గారు వచ్చి ఈ ఆవిష్కరణ ప్రమాణంగా జరిగినందుకు ఆయనకు ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుతూ, హిందువులు అంటే ఏంటి అందరూ తెలిసిన విషయమే. సనాతన ధర్మం ప్రకారంగా హిందువులు అంటే ఒక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రేమ, ఆప్యాయత. ముఖ్యంగా వాళ్ళ లోపల ఉండేది ఏంటంటే ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, ప్రతి ఒక్కరిని ఆప్యాయత చూసుకోవాలి, ప్రతి ఒక్కరిని గౌరవించాలి అనేది హిందూ సాంప్రదాయం. ఆ హిందూ సాంప్రదాయం రాను కొంచెం ఇంకా ఎక్కువ డెవలప్ కావాలని మన తిరుమల గారు ఎంతో హ్యాపీగా అందరికీ ఈ యొక్క సమ్మేళనానికి 25/6 శివాలయం ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క హిందువులు జమ్మిగుంటలోని కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క హిందువులు అయి ఉంటే తప్పకుండా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని మనసారి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు.